ఎంపీజే న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం ఎంపీజే ఆఫీసులో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జాతీయ పతాకం ఎగరవేయబడింది. 15 మంది సభ్యులు పాల్గొని తమ దేశభక్తిని ప్రదర్శించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసిన ఎంపీజే జిల్లా అధ్యక్షులు ఎండి హలీం. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు హలీం జాతీయ పతాకం, దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. జనగణమనతో ఈ కార్యక్రమం ముగిసింది. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మా ఎంపీజే ఆఫీసులో మన సభ్యుల సమక్షంలో ఈ జెండాను ఎగరవేయడం జరిగింది, జాతీయ పతాకాన్ని. మరి ఇంత చక్కటిగా మనకి మన పూర్వీకులు వాళ్ళు ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. ఈ స్వాతంత్రాన్ని మనం నిలుపుకోవాలి. ఈ స్వాతంత్రం వచ్చినప్పుడు మన 1921లో భారత జాతీయ కాంగ్రెస్ వారు 3 రంగుల త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. తర్వాత దానిలో మధ్యన చట్రం ఉండేది. తర్వాత దాన్ని ఆగస్టు 1947 ఆగస్టు 14వ తేదీని ఆ చట్రానికి బదులుగా ఒక అశోకుని ధర్మచక్రం అక్కడ పెట్టడం జరిగింది. దానిలో అది నీలి రంగులో ఉండి 24 ఆకులు కలిగి ఉంటుంది. మన త్రివర్ణ పతాకంలో 3 రంగులు ఉంటాయి, కాషాయ రంగు, తెలుపు రంగు, అలాగే ఆకుపచ్చ రంగు. ఈ రంగుల యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది, ఊరికనే పెట్టలేదు అవి. కాషాయ రంగు ఆధ్యాత్మికతను, ఐకమత్యాన్ని తెలియజేస్తుంది. అలాగే తెలుపు రంగు వెలుగు, కాంతి, సత్యము, న్యాయము గురించి అది తెలియజేస్తుంది. అలాగే ఆకుపచ్చ రంగు పాడి పంటలు, పచ్చదనము, అలాగే శాంతి, వీటి గురించి సమృద్ధి గురించి కూడా అది తెలియజేస్తుంది. మరి మన భారతదేశంలో మన భారతీయులను గర్వంగా చెప్పుకోవడానికి ఈ 3 రంగుల్లో ఉండే అంతరాత్మను మనం అందరూ గుర్తించి దాన్ని పాటించవలసిన అవసరం ఉంది. అంచేత మన భారతీయులుగా మనం గొప్పగా గర్వంగా ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే మన పూర్వీకులు ఎంతో శ్రమపడి మరి మన స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. దాన్ని మనం నిలుపుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు బయలుదేరి ఐకమత్యాన్ని లేకుండా ప్రజల మధ్య ద్వేషాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. దేశ సమగ్రతకు, ఐకమత్యానికి, ఇంటిగ్రిటీకి చాలా ప్రమాదకరము. కాబట్టి మనం అందరం కూడా భాయి భాయి అంటూ హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అందరూ కూడా ఒకే మాట మీద ఉండి మన భారతదేశాన్ని మళ్ళా మొత్తం ప్రపంచ దేశాల్లోకెల్లా గొప్ప స్థానాన్ని సంపాదించి మరి మేరా భారత్ మహాన్ అనే నినాదంతో మనం అందరం మెలగాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అంతేకాకుండా మరి ఆగస్టు 15కి రిపబ్లిక్ డేకి కొద్దిగా జెండా ఎగరవేయడంలో కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది. మన స్వతంత్ర దినోత్సవం రోజు జెండాను మనం క్రింద నుండి పైకి లాగడం జరుగుతుంది. అంటే బ్రిటిష్ వారి జెండాని కిందకి దింపి మన భారత జాతీయ పతాకాన్ని పైకి లాగడం జరుగుతుంది. అది మన భారతదేశ ప్రధానమంత్రి ఇది ఎర్రకోటలో ఎగరవేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రిపబ్లిక్ డే రోజు రాష్ట్రపతి రాజ్పథ్లో ఎగరవేయడం జరుగుతుంది. మరి మన స్వతంత్ర దినోత్సవం రోజు ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగవు. మన రిపబ్లిక్ డే రోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా మన దేశం కోసం కృషి చేసి ప్రాణత్యాగాలు చేసి ఎన్నో సాహసాలు చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు పథకాలు, మెడల్స్, సర్టిఫికెట్స్తో సత్కరించడం జరుగుతుంది. అలాగే రిపబ్లిక్ డే రోజు మనకి రాజ్యాంగం ఆ రోజు అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ సందర్భంగా అందరూ ఆనందోత్సవాలతో భారతదేశం పూర్తి స్వాతంత్ర్యం పొందిందని చెప్పేసి ఆ రోజు ఘనంగా జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను అందరికీ కూడా, మా ఎంపీజే సభ్యులకు, దేశ ప్రజలందరికీ కూడా ఎంపీజే తరఫున 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.